నేను చెప్పింది నాకు చరిత్ర తీసుకొని చూడు ఎవరెవరి మ్యారేజ్ డేట్లు ఎప్పుడెప్పుడు అయినాయి. చరిత్ర వల్ల నీకు అన్నీ తెలిసిపోతాయి. సో అందుకోసం ఇట్లాంటి మ్యారేజ్ డేట్లలో మ్యారేజ్ జరిగిన తర్వాతనే పిల్లలు పుట్టకపోవడం, పుట్టిన పిల్లలు వికలాంగులు కావడం, పుట్టిన పిల్లలు మంచిగా ఉన్నా కానీ సడన్గా రోడ్డు యాక్సిడెంట్లు కావడం, లిఫ్ట్లో ఇరుక్కోవడం, బోరిబావులో ఇరుక్కోవడం, భర్త చనిపోవడం, భార్య చనిపోవడం, ఆస్తులు పోవడం, ఇదంతా పెళ్ళైన తర్వాతనే అవుతుంది కదా. అమ్మాయి జాతకం మంచిగుంది, అబ్బాయి జాతకం మంచిగుంది, మళ్ళీ గిట్ల ఎందుకు అయింది అని మళ్ళీ అంటారు. మళ్ళీ అబ్బాయి జాతకం ఉంటుంది మంచిది, అమ్మాయి జాతకం కానీ మ్యారేజ్ డేట్ సరిగ్గా ఉంటుందిగా. ముహూర్తాలు బ్రహ్మాండంగా చూసాం, చాలా ఆజానుభావుడు అరవింద్ర నేత్రుడు అన్నట్టు మస్తు చెప్తారు. ఇక లాస్ట్ ఇదంతా లుల్ అవుతుంది, ఆగమైపోతుంది, కోర్టు కేసులు తిరుగుతారు, ఇట్లా అయిపోతుంది లైఫ్ అంతా. పెళ్ళంటే నూరేళ్ళ పంట కావాలి కానీ మంట అయిపోతుంది రోజు. అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది రాని. సో వీటికి మెయిన్ కారణం మ్యారేజ్ డేట్లు బాగలేకపోతే మీ జీవితం ఇటేడు తరాలు అటేడు తరాలు గోచరం అయిపోతుంది మొత్తం. సో ఇది నేను భయపెట్టడానికి కాదు, ఇది లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. సో ఎన్నోసార్లు నాకు అనుభవాలతో నేను మీకు చెప్తున్నాను. సో ఇట్లాంటి మ్యారేజ్ డేట్లు ఉండకపోవడమే మంచిది. వాటి కోసమే మేము బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ ప్రోగ్రాం పెట్టినాం. ఇప్పటి వరకు 100 మందికి చేసాం 10 సంవత్సరాల్లో. సో చాలా బాగా రిజల్ట్స్ వచ్చినాయి. అందుకోసమే ఎప్పుడైనా సరే మ్యారేజ్ డేటు 1/10/19 తారీఖులో పెళ్లి చేసుకోవాలి. 28 వద్దు. ఇది మొత్తం కొడితే మళ్ళీ 191 కావాలి. 191 దీనే సూపర్ కోడ్ అంటారు. సూపర్ కోడ్ ఎప్పుడైనా సరే సూపర్ కోడ్ ఇది సూపర్ రిచ్ చేస్తుంది. సూపర్ రిచ్ చేస్తుంది. ఇది ప్రాక్టికల్గా నేను చెప్తున్నా, ఇదంతా ప్రాక్టికల్ జరిగినాయి.